గారు, యశ్వంతరావు గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేక్ జిరాదర్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. చంద్రదేవి గారి కోరిక మేరకు రాగమయ్యి పాట అభిల్ రాగం ఆయన రాగాలకు కావాలంటారు. సూక్ష్మలో మొట్టం కొద్దిగా అనిపిస్తాను. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, సత్యభామద గారు పాడిన పద్యమే గుర్తొస్తుంది. నన్ను భవదీయ దాసుని శ్రీకాంతి, నన్ను భవదీయ దాసుని మనోపునీయపు కింకబూని దాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాచిన నచ్చునంచునే పల్కమానవు గదాయికనైన శివు
రాగంలో పద్యం పాడితే ఎలా ఉంటుంది అభిర్ రాగం. ఎక్కడ నుండి రాగలిగను ఏ శోభాకులు నీవన్నలు భవ్య మనస్కులు నీడి తమ్ములు చక్కగా ఉండవా భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞలు చక్కగా నిలిచి శాంతుగది తాను తెలుపు అర్జునా అశ్వజన్ మీద చెల్పాకి మీడియా ఆయన జీవితంలో పాట పాడబోతున్నారు, తాను ఆహ్వానిస్తున్నాను. సాఫ్ట్ సాంగ్స్ పాడుతుంటాను. గురుగారు చార్యర్ గారు ఈరోజు నన్ను పాఠశాలలో పాడిస్తున్నారు. ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడుతున్నాను. చూద్దాం ఇంతవరకు సభ్యులు కూర్చున్నాను. చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల. కంటి నవ్వు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల. ఆశలు దాచకు ఆశలు దాచకు కంటి నవ్వు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల. చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మొగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల. కొమ్మ మీద కోరువంక
మనసులో మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల థ్యాంక్ యూ మా సంస్థ పక్షాన స్వాగతం సమాచారం పలుకుతున్నాను. ఇప్పుడు వినిపించిన పాట జీవిత చక్రం చిత్రం నుంచి శంకర్ జయకిషన్ గారి సంగీత నిర్వహణలో పాట, గణశ్రీ మాస్టర్ గారు అద్భుతంగా పాడేటువంటి పాట. ఈ పాట రికార్డింగ్ అప్పుడు శంకర్ జయకిషన్ గారు మరి హిందీ సంగీత దర్శకులంటే వారిద్దరు కూడా బొంబాయిలో రికార్డింగ్ జరిగితే గణశ్రీ మాస్టర్ గారిని బొంబాయి పిలిచారట. అప్పుడు మాస్టర్ గారు బయట వెయిట్ చేస్తుంటే అక్కడ ఉన్న బృందం అంతా కూడా ఈయనెవరు పంచ కట్టుకుని వచ్చాడు, ఇలా ఉన్నాడు ఏంటి, శంకర్ జయకిషన్ గారికి ఏం మతి లేదా, ఎవరు దొరికినట్టు ఈయన పిలిపించారు, ఇదేం పాటలు పాడతారు అనుకుని కామెంట్స్ చేశారట. మాస్టర్ గారికి పాపం హిందీ రాదు, అలా కూర్చున్నారట. తర్వాత మాస్టర్ గారు పాడి బయటికి రాగానే అక్కడున్న వాళ్ళంతా కూడా కాళ్ళ మీద పడిపోయారట. అది మన మాస్టర్ గారికి గొప్పతనం. ఆ పాట నాకు చాలా అద్భుతంగా పాడారు శ్రీరామరావు గారు, థ్యాంక్స్ అండి. ఇంకా వినిపించబోయే పాట డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన ఇది. ఎగిరే గుంపు ఏమంది అంటూ చాలా హుషారైన పాటను ఎన్నుకున్నారు మా ప్రసన్న లక్ష్మి గారు. రండి ప్రసన్న లక్ష్మి గారు. మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి ఈ పాటకు సంగీతం టి శిల్పతిరావు గారు. ఇక ఇందులో ప్రతి పాటలో కోయిలు వస్తూ ఉంది, అలాంటి పాటలు ఎన్నుకున్నారు చాలేరు గారు. ఈ పాటలో కూడా కోయిలు వస్తుంది. కోయిలెన్నడు నేర్చనే ఈ సరిగమలు సరాగాలు అంటూ పాట మధ్యలో వస్తుంది చరణం. ప్రసన్న లక్ష్మి గారు పేర్కొండి.
ప్రసన్నలక్ష్మి అండి, ఇది మా గోసన్నిల కూతురు. అనేక కార్యక్రమాల్లో పాడుతున్నారు. నా కార్యక్రమం చాలా పాడారు. లైట్ పిక్స్ ఎక్కువ. ఈ మధ్యనే ఏ టాప్ ఇచ్చారండి లలిత సంగీతంలో ఏ టాప్. మీ యొక్క ఆశీస్సులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి దయచేసి. థ్యాంక్ యూ. చిత్రం పేరు కదలడు వదలడు. ఆ చిత్రం నుంచి టీవీ రాజు గారి సంగీతంలోని పాట, డాక్టర్ నారాయణ గారి రచన. ఓ ముద్దులోనికి ముద్ద బంతి, ముసిముసి నవ్వుల చామంతి. చామంతి ఏమిటనుకుంటారా? మధ్యలో చిలకలు వచ్చేసాయండి, చరణంలో వస్తాయి. ఓ బలుపులోనికి అత్త కొడక చిలక తగ్గ గోరింక అంటూ ఈ పాట ఉంటుంది. ఈ పాట వినిపిస్తున్న వారు రండి శశిరేఖ గారు మరియు వేణు గారు, ఇద్దరు కలిసి గీతాన్ని వినిపిస్తున్నారు. వారికి స్వాగతం.